ఇక్కడ బొడ్రాయి అన్నమాట. అసలు మీరు ఈ ఫెస్టివల్ ఎందుకు చేస్తారు? మా బాబాయ్ ఏళ్ళు నరుక్కోండు. చూపి ఆ ఏళ్ళు చూపి. ఇట్లా మందు బాటిల్ పట్టుకున్నావు, వచ్చినావు, ఇంకా 4 కాటన బిర్లు తెస్తున్నావు. అన్నకు తెలుసు స్పెషల్, అన్న చెప్తాడు. అదే రేపు ఉదయం వీడియోలు వస్తుంది. ఎట్లా ఉంది కార్లో ఫస్ట్ టైం వీడియో తీస్తుంటే వచ్చినాం, లాగిచ్చేసినాం, కథం పోతున్నాం. ఇలాగ కిరణ్ అయ్యాడా అట్లా వాయిస్ బాగా అట్లా పెట్టిన బాగుంది. అట్లా ఇప్పుడే ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్. ఈ పిల్ల రోడ్డు సారుతుంది. ఆ ముసలి ఆయన కారు కాడ అడుక్కుంటుండు. ఈ బాడక ఫోన్ చేస్తుండు. ఫోన్ అది ఏలియన్ వాయిస్ ఎడిటింగ్ చేస్తాడు వాడు. అయ్యో కొత్త బండి ఆడడం పెట్టి ఆపుతున్నాం. ముసలి ఆయన కట్టె పెట్టి ఆపుతుండు బండిని. ఇప్పుడు ఈ ఆచారం దగ్గర చేంజ్ నింపనికైతే మనం చేంజ్ బండి ఆల్రెడీ ఉందా గొడవలు అట్లే డ్యూటీకి వస్తాము కొట్టించి. ఇప్పుడే మా చిన్నమ్మ ఊరికి వచ్చినాం. ఇంకో వీళ్ళందరినీ తీసుకొని పోతాం. మా ప్రవీణ్ గారు నీళ్ళ క్యాన్లు తీసుకుంటాం. ఈ ఎండకాడ చల్లటి నీళ్ళు లేవని కూల్ క్యాన్లు తీసుకుంటున్నాం. ఒక 5 లేట్ అయిపోయింది ఆల్రెడీ. పోయి ఆడ పోయి మా బావ చల్లటి బీర్లు తెప్పించుకొని తాగాలి. అక్కడికి పోయినాక చూపిస్తారు దావత్ ఏమేమి తింటున్నాం, ఏమేమి వండారు మా చెల్లె వాళ్ళని. ఇప్పుడే వచ్చినాం మా చెల్లె వాళ్ళకి. ఇంటికి ఒక టెంట్ వేసిర్రు, చూడవచ్చు. ఇంకా కనిపిస్తున్నాయి. ఆడో ఇల్లు, ఈడో ఇల్లు మస్తు ఉన్నాయి. ప్రతి ఇంటి ముంగల టెంట్ వేసారు అనమాట. ప్రతి ఇంటి ముంగల ఈ ఆటలు కూడా వస్తారు. చూపిస్తారు ఈ ఆటలు ఎట్ట వస్తారు, ఏం కథ అయిందని. ఇప్పుడు మేకన్ కూడా వస్తుంది. బాగున్నా అత్తమ్మ. ఈ ఎండలకి ఎడదట్టుకుంటుంది అత్తమ్మ. ఏమేమి దెబ్బలు తింటున్నా రాగానే? పొద్దున సార్ ఐస్ క్రీమ్ ఒకటే తింటున్నా. ఏమేమి మా కొడుతుండా? నేను అడికెళ్ళి మటన్ బాగా కొడుతున్నావు. ఎన్నేళ్ళకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ బాబాయ్? ఇప్పుడు 4 నెలల 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల మా బాబాయ్. మా చెల్లె దావత్ అప్పుడు ఇట్లానే కొడుతూ ఫుల్ జోరు వానలో దన్న కత్తి తీసుకొని మటన్ కొట్టి ఏళ్ళు నరుక్కోండు. ఫస్ట్ టైం మా బాబాయ్. చూపి ఆ ఏళ్ళు చూపి. అవో ఏలు, పెద్ద నేలు. అప్పుడు గట్టిగా వేస్తుండేలే మా బాబాయ్. ఇప్పుడు అంతా బంద్ చేసిండు. ఇప్పుడు అంతా థమ్స్అప్ బ్యాచ్ అయ్యండి. ఇప్పుడు ఇక్కడ బొడ్రాయి అన్నమాట. చూడండి మా నాన్న మీడియం వండుకుంది. తిన్నావా? తిన్నా. చూడండి సేపు అయితే వద్దు, వెళ్ళిపోదాం పారండి నుంచి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇగో ఇవి మా చిన్నాం అనమాట. చూడండి వంటలు చూడండి ఫ్రెండ్స్. అసలు చూడండి వంటలు. ఇది బాగారంట, సాంబారు. తర్వాత చూసుకోండి ఫ్రెండ్స్, పండగే వైట్ రైస్. ఇది చూడండి చికెన్ ఫ్రెండ్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇది 2వ హాల్ అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, బాటర్. ఇది పూజ గది కూడా. ఇక్కడ అందరు కూర్చున్నారు. అందరు చాలా ఉబ్బరించే వాళ్ళు ఉన్నారు ఊపుకుంటా. అక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, అందరూ పండగ వాతావరణం చూడండి ఎట్లుందో. ఎండకు మా వాళ్ళకి దూప ఆడతలేదంట. గొంతు ఎండక పోతుందంట బాబు. అట్లా పోయి కొంచెం చల్లగా పానకం వేసుకొని మళ్ళీ వద్దాం. ఎండలకు తట్టుకోలేక పొలాలలో చూడండి స్నానాలు చేసి రాగాలి. ఆడ పోయి స్నానం చేయాలి. కావచ్చు ఆల్కహాల్ ఎక్కువ తాగకూడదు ఫ్రెండ్స్. యూనిక్ గేమర్. చాలా చేదుగా ఉంది దోస్తులు. బీర్ 2 చిప్పులు వేసినామో లేదో గిమ్ము అంటుంది అప్పుడే. ఎట్లుంది 2 రోజుల తర్వాత దావత్ నిజంగా ఎట్లుంది? కొంచెం కళ్ళు తిరిగినట్టు
మొత్తం స్టాక్ రెడీ అవుతుంది. దావత్ కాటాలు రెడీ అయినాయి. మా దావత్ ఇచ్చే మా చెల్లె చూడండి ఫ్రెండ్స్, లీటర్ బాటిల్ రా స్టాక్ 2 లీటర్ అన్నా? 2 లీటర్ అది. ఓ మై గాడ్. ఈరోజు స్పెషల్ ఏంటి? చెప్పలేను. సరే చెప్పొచ్చు కదండి. కాదు, ఇంత పెద్ద దావత్ చేస్తుర్రు. ఇప్పుడు మామూలుగా ఫిష్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? చికెన్, మటన్ అలా ఏమైనా వెరైటీస్? చైనీస్ ఇట్లా మందు బాటిల్ పట్టుకున్నావు, వచ్చినావు, ఇంకా 4 కాటన బిర్లు తెస్తున్నావు. అన్నకు తెలుసు స్పెషల్, అన్న చెప్తాడు. ఇలా మా పవన్ ఇట్లా దావత్ చేస్తున్నారంట, మాకు కేఎఫ్ లైట్ పెడుతున్నారంట, ఇంకా ఆర్సీ లైట్ పెడుతున్నారంట, ఇంకా రాయల్ ఛాలెంజ్ లీటర్ బాటిల్ పెడుతున్నారంట. 2 లీటర్ ఉన్నట్టుంది. 2 లీటర్ ఆ పవన్ 2 లీటర్ అది బాటిల్ ఇట్లా పెట్టేసి 2 లీటర్ అది 2 లీటర్. ఇంకా థమ్స్ అప్ పెడుతున్నారంట. ఫుడ్ లో ఏంటి? బోటి గీటి అంతా మరి స్టఫ్ ఏం చేసారు? బోటినే, అది ఓన్లీ బోటి తలకాయ కూర. మనం దేవుణ్ణి మొక్కుతాము, మన కడుపుని చంపాము. అసలు మీరు ఈ ఫెస్టివల్ ఎందుకు చేస్తారు? నేను ఊరు బాగుండాలని చెప్తున్నాము. ఓ తరతరాలు మన పిల్లల కాడికి వెళ్ళి ఇది ఏటా ఎప్పుడు చేసేది కాదు. ఓ సంవత్సరం 100 సంవత్సరాలకి 50 సంవత్సరాలకు వస్తుంది. మన అదృష్టం కొద్ది మనకు వచ్చాది, పావనక దావత్ ఇస్తున్నది. మరి ఓనికని రాసి పెట్టి ఉంటుంది అయ్యప్ప. మళ్ళా చూద్దాం, మళ్ళా మనం తాతలు అయ్యేసరికి అట్లా మాట్లాడుతామేమరా. మనం గట్టిగా తిరిగి తాగితే ఎడిసి వస్తాం రా రోగాలన్నీ. ఇప్పుడే 30 ఏళ్ళు ఉన్నాయి నీకు, మా అంటే ఇంకో 30 ఏళ్ళు పడతామేమో. 60 ఇంకా 40 ఏళ్ళు ఎక్కడ అవ్వతాం. సచ్చి మళ్ళీ మన కడుపులో పుడదాం, వాళ్ళ పిల్లల కడుపులో పుడదాం. ఒకసారి చూపి, వెనక సరుకు చూపి, లోడ్ ఎంత ఉన్నదో. మొత్తం పెద్దగానే ఉంది. మందులకు వాటర్ బాటిల్స్, చిల్లు, థమ్స్ అప్లు వెనకాల ఉన్నాయి. డిక్కి నింపేస్తాం గాయస్. ఇదే అక్కడ పోతున్నాయి చూసుకో. డ్రింక్ ఎక్కువైంది బాబు నాయనా. ఇంకా పండుగ స్టార్ట్ కాలేదు, తమ్ముడు డిచ్ అయిపోయాడు. వచ్చినాం బాబు. ఇప్పుడే మొత్తం సరుకు తీసుకొని అయితే వచ్చినాం. దావత్ షురూ అయిపోతుంది. నేను వచ్చేవరకే మా చిన్న వాళ్ళు బోనాలు తీసేసారు అనమాట. హైదరాబాద్ నుంచి వచ్చేవరకే లేట్ అయిపోయింది మాకు చాలా. లేకపోతే బోనాలు ఎట్లా తీస్తారు ఏందని అదంతా చూపిద్దాం అనుకున్నా, కానీ మిస్ అయిపోయింది అనమాట ఆ ఫుటేజ్ అంతా. మన చేతిలో ఏముంది చెప్పండి? అట్లీస్ట్ ఆడిపోయి మీకు చూపించినందుకే విజువల్స్ ముందు చూసి ఉంటారు కదా మీరు, బొడ్రాయి దగ్గర ఎట్లా ఉన్నాయి ఏంది కథ అని. అక్కడ ఆటలు కోసేస్తున్నారు, బోనం తీస్తున్నారు. అబ్బో, ఆ బ్లడ్ చూస్తే మాత్రం కళ్ళు తిరిగిపోతాయి అనుకోరాదు. సో ఇప్పుడైతే మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ అవుతుంది. టైం వచ్చేసి 3:50 అవుతుంది. టైం మస్తు ఆకలి అవుతుంది. పొద్దుగాల 2 చపాతీలు ఏమి వచ్చినా కానీ మా ఆవిడ అడిగి చెప్పింది తినిపోరు. నేను వద్దని చెప్పేసిన. అది కూడా తినకుండా వస్తుంటే ఇప్పటికి ఎండి మట్ట సంగవు. వెళ్ళి స్టార్ట్ చేద్దాం. దావత్ ఎట్లయితుందో ఏందో. మధ్య మధ్యలో ఏమన్నా తీయాలనిపిస్తే తీస్తా క్లిప్లో. అది పెద్ద పురాణం వాళ్ళు చెప్పారు అనుకుంటున్నావా? వేసిండు సుక్క వేసిండు మరి యూట్యూబ్లో పెడతాను కొడుకు. ఫస్ట్ ఎవర్ ములుగా బొక్క ట్రై. కింద ఇట్లా కొట్టు. బోటి కంటే మటన్ మంచిగా ఉంది. మంచిగా మామూలు మంచిగా లేదు, మస్తు ఉంది. మంచిగా ఉడికింది ముక్క, కొంచెం కూడా కౌసు లేదనమాట. నాకు ఎందుకో బోటి కౌసు కొట్టింది. మటన్ ముక్క మాత్రం చికెన్ ముక్క తిన్నట్టు ఉంది. నోట్లో పెడితే కరిగిపోతుంది ఐస్ గడ్డే. అంతా చూడు అంకుల్, బాబా జంపర్ మే బంపర్ అట్లుందనమాట. నిజంగానే జంపర్ మే బంపర్ అన్నట్టుంది. మటన్ మాత్రం మస్తు ఉడకట్టేది. మా చిన్నమ్మ వేసింది, ఎవరు వేసారా అని. చూడండి మా చిన్నమ్మ ప్రేమ చూడండి ఫ్రెండ్స్. నా కోసం అంత పెద్ద గిన్నెలో మూలుగా బొక్క దేలాడేస్తుంది అనమాట. నేను ఫస్ట్ టైం మటన్ తింటున్నాను. మా చిన్నమ్మ ప్రేమతో వేస్తుంది. చూడండి దోస్తులు రెండు పడ్డాయి మనకి, నల్లి బొక్కలు. మా చిన్నమ్మ చాలా ప్రేమగా వేసింది. మా కొడుకు ఫస్ట్ టైం మటన్ తింటున్నాను. నల్లి బొక్క చూడండి. చిన్నమ్మ మటన్ నువ్వే వండినవా?
మటన్ చిన్నమ్మ మటన్ వండింది, సూపర్ వండింది. నల్లి బొక్క మునగ బొక్క తింటున్నా. మానితో చూస్తారు వీడియో. స్వర్గమా స్వర్గం. అది గుంజినప్పుడు ఆ లోపల ఉన్న మూలుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, చూడండి ఒక్క గుంజుడికే మొత్తం వచ్చేసింది. ఆ గుంజిన మూలుగా అనేది గొంతు రావడంగానే అబ్బాబా అంత అద్భుతంగా ఉందమ్మా. మా బావ చల్లటి బీర్లు ఎలా సర్వ్ చేస్తున్నాడు. అలా 2 బీర్లు వండబెట్టాను మిత్రులారా. అదే రేపు వీడియోలు వస్తుంది. మావాడు ఏదో సెటిల్మెంట్ చేస్తుంది. నేను ఫేమస్ చేస్తాను చెప్తాను. కానీ ఏమని మాట్లాడతాం? మామ మర్దన్లు షాపింగ్ తీసుకొచ్చారు, బొమ్మలు కొనేవని. జాతరలో ఫ్రెష్ జిలేబీ, వేడి జిలేబీ ఇస్తుందా అంటే మా చిన్నమ్మ తీసుకుంది. 1/2 కిలో తీసుకున్నా, కిలో